నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. బస్సు వెనక టైరు పేలి మంటలు, ప్రయాణికులు సురక్షితం. భువనేశ్వర్ నుండి మల్కాన్గిరి వెళ్తున్న ఒడిశాకు చెందిన ప్రైవేటు ఏసీ బస్సు శనివారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. రామభద్రాపురం మండల కేంద్రానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఓడి 02 CV 4002 నంబర్ గల శ్రీ వెంకటేశ్వర ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు ఏసీ బస్సు శుక్రవారం రాత్రి భువనేశ్వర్ నుంచి రాత్రి 7:45 మల్కాన్గిరి వైపు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో రామభద్రాపురం సమీపానికి చేరుకున్నప్పుడు బస్సు వెనుక టైరు అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సులో ఉన్న మొత్తం 37 మంది ప్రయాణికులను వెంటనే బయటకు దింపాడు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న బాడంగి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామభద్రపురంలో బస్సు టైర్ రామభద్రపురం మండలంలో ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. ఇది ఏంటంటే ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి నిన్న రాత్రి 7:45 బయలుదేరింది. మల్కన్గిరి వెళ్తున్న బస్సు ఆరెంజ్ నీలకంఠేశ్వర ట్రావెల్స్ బస్సు. ఈ బస్సు తెల్లవారుజామున 4 గంటల సుమారు టైంలోని రామభద్రపురం నేషనల్ హైవే మీద అవుట్స్కట్స్ ఆఫ్ రామభద్రపురంలో బస్సు టైర్ పంచర్ అవడం వల్ల బ్యాక్ వీల్ పంచర్ అవడం వల్ల ఆ ప్రెషర్కి రాపిడ్కి ఏంటంటే ఫైర్ అయిన తర్వాత ఇమీడియట్గా బస్సు డ్రైవర్ ఎలర్ట్ అయ్యి అందరు ప్యాసింజర్ని కూడా దించేశారు. సుమారు 42 మంది ఇంక్లూడింగ్ ఒక ఒరిస్సాలోని చిత్రకోడ్ ఎమ్మెల్యే గారుతో పాటు 42 మంది ప్యాసింజర్లు అందరూ దిగి నెక్స్ట్ ఇంకొకటి ఒరిస్సా ట్రావెల్స్ బస్సు వస్తే అందులోనే మళ్ళీ అందరూ కూడా మల్కన్గిరి వైపు వెళ్ళిపోయారు. ఈ ఇన్సిడెంట్లో ఎటువంటి ఇంజరీస్ కానీ ఎవరు క్యాజువాలిటీస్ కానీ ఏం జరగలేదు. ఆ బస్ తాలూకా లగేజ్ ప్యాసింజర్స్ లగేజ్ మాత్రం కాలిపోయింది. ఇమీడియట్గా మన లోకల్ పోలీసు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి బస్సెస్ అంతా అదుపు చేసి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూస్తున్నారు. దాంట్లో ఒక ప్రయాణికురాలు తాలూకా గోల్డ్ సుమారు 10 లక్షల రూపాయల గోల్డ్ ఒకటి పోతే ఇప్పుడు అందరూ కూడా వెతికి ఆమెకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.